ఫుల్ మెజార్టీ ఉంది, పెద్ద విషయమే కాదు. రైట్, మరో వార్త చూస్తే వారంలో అఫిడవిట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలి. ఎన్నికల కమిషన్కి ఏ పార్టీ అయినా ఒకటే, అధికార పక్షమా ప్రతిపక్షమా అని చూడదు. ఎన్నికల్లో 1 కోటి మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు. వారందరి ముందు ఓట్ల దొంగతనం సాధ్యమా? రాజకీయ ప్రయోజనాల కోసం ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు. రాహుల్ ఆరోపణలపై సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ ధ్వజం. బీహార్లో తొలగించిన 65 లక్షల మంది పేర్లతో కూడిన జాబితాను వెబ్సైట్లో పెట్టినట్లు వెల్లడి. ఈసీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి, కాంగ్రెస్ అంటుంది. నాకు అర్థం కాదు, సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ మా భుజాల మీద తుపాకీ పెట్టి ఆయన రాజకీయంగా లబ్ధి పొందుతున్నాడు, ఏం లేదు, ఏం జరగలేదు, మేము ఏ పార్టీలో కొమ్ముగాయం, మాకు ఏ పార్టీలు ముఖ్యం కాదు, మేము స్వతంత్రంగా పనిచేస్తున్నాం అని చెప్తున్నాడు. మరి 65 లక్షల ఓట్లు తొలగించిండ్రు, అది పోను, అది పోని, తొలగించిన దానివల్ల చచ్చిపోయినరని తొలగించారంట. విచిత్రం ఏంటంటే రాహుల్ గాంధీ బీహార్ నుంచి పట్టుకొచ్చి వాళ్ళతో ఛాయదాయిండు. మరి దాని గురించి చెప్పాలి కదా జ్ఞానేష్ కుమార్ గారు. ఏంది తమాషా, నాకు అర్థం కాదు. ఏంది ఇది? అఫిడవిట్ దాఖలు చేయాలా లేకపోతే క్షమాపణ చెప్పాలంటే ఎందుకు? ఏం పొరపాటు చేసిండు? అంత పెద్ద తప్పేం చేసిండు? ఆడ మహాదేవ్పూర్లో 1,00,000 ఓట్ల నకిలీ జరిగిందంటే దానిపై దృష్టి, నాకు అర్థం కాదు. ఇప్పుడు చిన్న పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకోండి అంటే దానికి ఎందుకంత భుజాలు తాడుముకుంటున్నారో అర్థమవుతలేదు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటే చెప్తాడు, పెద్ద తమాషా ఏం కాదు, అది చెప్తాడు. కానీ మీరు 65 లక్షల ఓట్లు తొలగించారంటే మీ తమాషా ఏందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎక్కడ పోతుంది రాష్ట్రం, ఎక్కడ పోతున్నాయి దేశం, ఏంది పరిస్థితి? నిన్న చాలా సీరియస్ అవుతున్నాడు, మామూలు సీరియస్ కాదు. మేము అధికార పక్షమా ప్రతిపక్షమా అని చూడదంట. మరి చూడకపోతే ఇక్కడ మాదేవపూర్లో అట్లా అడవులు ఎందుకు జరిగినాయి? ఓట్ల ఒకటే ఓటు, ఒకరే మనిషి 2-3 ఓట్లు ఎట్లా వేస్తున్నాడు? ఇవన్నీ చెప్పాలి కదా. ఎన్నికల్లో 1 కోటి మందికి ఎంతమంది పాల్గొంటేంది? సీసీటీవీ ఫుటేజ్లు ఏమంటే అవి మహిళల భద్రతకు సంబంధించినట్టు. మహిళల భద్రత ఏముందండి? ఓటు వేసేది భద్రత ఏముంది? నాకు అర్థం కాదు. ఏమైనా సీక్రెట్ రూమ్లు అవి? ఏందో ఏమో. ఈసీ మాత్రం చాలా చిక్కులో పడుతుంది, బీజేపీకి చాలా పెద్ద మైనస్ అయిపోతుంది. నిన్న పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఇదే చెప్తున్నాడు. ఎన్నికల్ని ఈసీ తస్కరిస్తోంది, ఓటర్ల తొలగింపు పథకాన్ని సాకారం కానివ్వం, బీహార్ను కాజేయడానికి కుట్ర రాహుల్ గాంధీ అంటున్నాడు. సాసారం నుంచి ఓటర్ అధికార యాత్రకు శ్రీకారం చుడుతున్నాడు. 20 జిల్లాల గుండా 1,300 కిలోమీటర్ల యాత్ర అంట. ఇక చూసుకో ఎట్లుంది కథ, ఎట్లుంది చూడు. ఓటర్ అధికార యాత్ర చేపడుతున్నాడు రాహుల్ గాంధీ. బీహార్ నుంచి మొదలుపెట్టిండు, 1,300 కిలోమీటర్లు, 1,300 కిలోమీటర్లు చేపడుతున్నాడు. ఇది నిజంగా పెద్ద చోరుగానే కనిపిస్తుంది. బీజేపీ కూడా ఎందుకు ఇట్లా తయారైందో అర్థమైతే లేదు. కానీ మొన్న ఎలక్షన్లో దెబ్బ పడ్డది కాబట్టి మళ్ళీ ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందో తెలియదు. కానీ ఏదో పెద్ద జరుగుతుంది, ఏదో లొసుగు జరుగుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుగుతాడంట రాహుల్ గాంధీ, తిరుగుతాడు. మరి ఓట్ల చోరుపై ఈసీకి 18